డీసెట్ 2025కి సంబంధించిన ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో డీటెయిల్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో, అఫీషియల్ వెబ్‌సైట్ టీజీ డీసెట్ 2025కి సంబంధించిన మనకు ఫేజ్ 1కి సంబంధించిన అప్డేట్ చేశారు. సో, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు చెక్ వెరిఫికేషన్ స్టేటస్ అండి. సో, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు డీపీఎస్సీ కావచ్చు, డీఎడ్ కాలేజెస్ లిస్ట్ కూడా అప్డేట్ చేశారు. ఈ పీడిఎఫ్స్ ద్వారా మీకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయో చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్. సో, మీరు వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ చేయాలి. సో, రూ. 122 వాళ్ళు చార్జ్ చేయడం జరుగుతుంది. సో, ఈ పేమెంట్ తర్వాత మీరు చెక్ పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలి. మీ అమౌంట్ అనేది సక్సెస్ అయిందా లేదా అని ఈ వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్‌లో చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఫిల్ వెబ్ ఆప్షన్ అప్లికేషన్ ఫార్మ్. సో, మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, క్యాస్ట్ డీటెయిల్స్ అవన్నీ ఆల్రెడీ డిస్‌ప్లే అయిపోతాయి. జస్ట్ మీరు మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రింట్ వెబ్ ఆప్షన్స్ ఉంది గదా! సో, మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో దానికి సంబంధించిన ప్రింట్ కూడా మీరు తీసుకోవచ్చు. సో, ఈ స్టెప్స్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి చెక్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంది గదా! సో, ఫస్ట్ స్టెప్ ఇదే. జస్ట్ మీరు క్లిక్ జేయండి. సో, క్లిక్ జేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఉంటుంది గదా! అది ఎంటర్ ఎయ్యండి. సో, అది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదా అని చెక్ జేస్తారు వాళ్ళు. సో, ఇక్కడ జూడండి ఇలా మీకొస్తది. మీరు ఎలిజిబులా గాదా అని ఇక్కడ స్టేటస్ ఉంది గదా! సో, ఇక్కడ చూపిస్తుంది. ఎలిజిబుల్ అని స్టేటస్‌లో ఉంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు సెకండ్ స్టెప్. సో, ఇప్పుడు మీరు అప్లికేబుల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో, మళ్ళీ హోమ్‌లో క్లిక్ జేయండి. సో, మళ్ళీ ఇక్కడ ఉంది గదా! ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏందంటే మీరు కాలేజెస్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఈ డీఎడ్ కాలేజ్ గావచ్చు, ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు డీపీఎస్సీ కూడా పెట్టుకోవచ్చు. సో, నెక్స్ట్ స్టెప్ ఏంది? వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ అది క్లిక్ చేయండి. సో, ఇక్కడ జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తేనే మీ క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ వచ్చేస్తాయి. సో, ఇలా హాల్ టికెట్ నంబర్ ఒక్కటి ఎంటర్ చేసి జస్ట్ ఇట్లా పక్కన ఎక్కడైనా క్లిక్ చేయండి. సో, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ మొబైల్ నంబర్ అన్నీ డిస్‌ప్లే అయిపోతాయి. పేమెంట్ మోడ్. సో, పేమెంట్ మోడ్ వచ్చేసి మనకు నెట్ బ్యాంకింగ్ ఉంది. నెట్ బ్యాంకింగ్ వేరే బ్యాంక్స్ కావచ్చు అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంది. సో, ఏదో ఒక కార్డ్ ద్వారా మీరు పే చేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ డెబిట్ కార్డ్ క్లిక్ చేస్తున్నా. సో, డెబిట్ కార్డ్ క్లిక్ చేయగానే రూ. 99 చూపిస్తుంది. సో, ఈ రూ. 99తో పాటు ఒక 22 ఎక్స్‌ట్రా అడుగుతుంది. సో, ఇలా ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయండి. సో, నేను ఆల్రెడీ ఇక్కడ పేమెంట్ అనేది చేసేసాను. జస్ట్ మీకు డెమో కోసము చూపిస్తున్నా కాబట్టి, యూ హావ్ ఆల్రెడీ డన్ పేమెంట్ ఫర్ థిస్ వెబ్ ఆప్షన్ అని సో, ఆల్రెడీ చేసేసాను. సో, మీకు ఎక్స్‌ట్రా రూ. 22 కూడా అడుగుతుంది. సో, ఎక్స్‌ట్రా అడిగిన తర్వాత మీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. సో, అన్నీ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అయిన తర్వాత మీకు లైక్ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ వస్తుంది. సో, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ మళ్ళీ హోమ్‌కి రండి. సో, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ పేమెంట్ చేశారు. సో, నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ ఉంది గదా! సపోజ్ మీ వెబ్ ఆప్షన్ అనేది ప్రాపర్‌గా అమౌంట్ అనేది ప్రాపర్‌గా సక్సెస్ అయిందా లేదా అని జస్ట్ మీ మొబైల్ నంబర్ ద్వారా మీరు చూసుకోవచ్చు. జస్ట్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ ఉంది గదా! అది క్లిక్ చేయండి. సో, మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ వస్తుంది. అంటే మీ అమౌంట్ అనేది సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఎవరిదైనా ఫెయిల్ అయితే ఒక 1 డే కావచ్చు, ఒక 12 అవర్స్ కావచ్చు, కొద్దిగా వెయిట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో, 3 డేస్ టైమ్ ఉంది కాబట్టి సో, హరీ చేయకండి. సో, మెల్లగా చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. సో, వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ తర్వాత ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది గదా! సో, ఇది క్లిక్ చేయండి. సో, దీంట్లో జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్. సో, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ ఉంది గదా! సో, గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మీ అప్లికేషన్ మొత్తం డిస్‌ప్లే అవుతుంది. సో, ఇప్పుడు మనకు అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఉంటుంది? మనం ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి? ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫిల్ అప్లికేషన్‌లో మీరు హాల్ టికెట్ నంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ గెట్ ఓటీపీ అని ఎంటర్ చేయండి. సో, మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. సో, ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మీకు ఏదైతే అప్లికేషన్ అనేది డిస్‌ప్లే అవుతుంది. మీరు పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు అన్నీ డిస్‌ప్లే అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. సో, ఒక్క నిమిషం అండి. సో, ఓటీపీ అడుగుతాను క్యాండిడేట్‌కి. సో, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మీ క్యాస్ట్, మీ నేమ్, మీ అడ్రెస్ కావచ్చు అన్నీ డిస్‌ప్లే అవుతాయి. సో, దాని ప్రకారంగా మీరు జూషిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు ఏదైతే ఓటీపీ వచ్చిందో మీ మొబైల్ నంబర్‌కి, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. సో, ఇక్కడ సబ్మిట్ కొట్టండి.
సో ఇక్కడ వస్తది ఓటీపీ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని. సో ఇప్పుడు మీ యొక్క డిస్‌ప్లే అప్లికేషన్ మొత్తం డిస్‌ప్లే అవుతుంది. సో ఇక్కడ మీ డీసెట్ హాల్ టికెట్ నంబరు, సో మీరేదైతే పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీరు ఎలాంటి డేటా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరిచ్చిన డేటా మొత్తం పర్ఫెక్ట్ ఉందా లేదా అంతా చూసుకోండి. సో చూసుకున్న తర్వాత జస్ట్ వెబ్ ఆప్షన్స్ మీరు ఇవ్వాల్సింది ఉంటది అంతే. వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. సో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కోర్సెస్ వచ్చేసి 2 కోర్సెస్ ఉంటాయి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. తెలుగు మీడియం వాళ్ళకు ఒకటే క్లోజ్ డిస్‌ప్లే అవుతుంది. సో ఇక్కడ డీపీఎస్సీ అంటే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. డి డీఎల్ఈడీ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఎవరైతే డీఎడ్ ఆర్ టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో దీన్ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు కోర్స్ సెలెక్ట్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా చేయాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు డీఎల్ఈడీ కోర్స్ సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ అడుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈమె హోమ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి వరంగల్. సో ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. జస్ట్ డెమో పర్పస్ చెప్తున్నాను. సో మీరు ప్రాపర్‌గా జాగ్రత్తగా అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను వరంగల్ క్లిక్ చేస్తున్నా. సో వరంగల్‌లో ఈమె ఎలిజిబుల్ అయ్యే కాలేజెస్ మాత్రమే చూపిస్తది. సో వరంగల్‌లో ఓన్లీ ఈమె ఎలిజిబుల్ అయ్యేటి 2 మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ నేనేం చేస్తాను గవర్నమెంట్ కాలేజ్ క్లిక్ చేస్తా. సో ఒకటి యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తాను బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇది యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది 2 యాడ్ చేసుకుంటున్నాను. సపోజ్ ఈ 2 కాలేజ్‌లు ఏమన్నా డిలీట్ చేసుకుందాం అనుకున్నా దీన్ని ఇప్పుడు అప్, డౌన్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇది డౌన్, అప్ ఇట్లా క్లిక్ చేస్తే ఇది అప్ అయితుంది, డౌన్ అయితుంది. సపోజ్ దీన్ని రిమూవ్ చేసుకుందాం అనుకున్నా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ యాడ్ చేసుకుంటా పోవాలి. సో మీరు ఎలిజిబుల్ అయ్యే కాలేజ్ మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. ఇప్పుడు వరంగల్ యాడ్ చేశాను. సో నెక్స్ట్ జిల్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కరీంనగర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కరీంనగర్ ఇక్కడ చూడండి కరీంనగర్‌లో ఎన్ని ఎలిజిబుల్ అయితాను. ఈ క్యాండిడేట్ ఎలిజిబుల్ అయ్యే కాలేజ్ 1, 2, 3, 4, 5, 6, 7 కాలేజ్‌కి మీరు ఎలిజిబుల్. సో మీరు అన్నన్నా పెట్టుకోవచ్చు. లేదంటే మీకు నచ్చినయన్నా పెట్టుకోవచ్చు. సపోజ్ నేను గవర్నమెంట్ డైట్ కాలేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతది. జస్ట్ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతది. సో ఇప్పుడు ఏమన్నా ఆల్రెడీ ఏదన్నా కాలేజ్ ఆల్రెడీ యాడ్ అయితే జస్ట్ యాడ్ చేశారు కాలేజ్ అని చూపిస్తది. సో ప్రాపర్‌గా మీరు చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతది అంతే. సో ఇప్పుడు ఈ కాలేజ్ నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ త్రినితి కాలేజ్‌ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ రిమూవ్ కొట్టేస్తే రిమూవ్ అయిపోయింది. సో ఫస్ట్ 4 కాలేజెస్ ఉండే ఇప్పుడు 3 అయినాయి. సో అట్లా మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. ఆ డిస్ట్రిక్ట్‌లో మనం ఎలిజిబుల్ అయ్యే కాలేజ్ మాత్రమే చూపిస్తది. అవి ఎన్నన్నా యాడ్ చేసుకోవచ్చు. మీరు 5 యాడ్ చేస్తారా? 3 యాడ్ చేస్తారా? మీ ఇష్టం. ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్‌లో క్లిక్ చేస్తా. హైదరాబాద్‌లో కేవలం మనకిక్కడ 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ యాడ్ చేద్దాం అనుకున్నా. జస్ట్ ఇది క్లిక్ చేస్తే కింద యాడ్ అయిపోతది. కింద యాడ్ అయిపోయింది. సపోజ్ దీన్ని అప్ తీసుకెళ్ళాలనుకుంటే అప్ క్లిక్ చేయండి. సో అప్ క్లిక్ చేస్తే మీకు అప్ వెళ్తుంది. డౌన్ అంటే డౌన్, రిమూవ్ అంటే రిమూవ్. సో ఇలా మీరు ఈ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి గదా! ఈ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నాయి అన్ని జిల్లాలను పెట్టుకోవచ్చు. లేదంటే మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ప్రియారిటీ ఆర్డర్ పెట్టాలో ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. సో ఆ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చిన డిస్ట్రిక్ట్స్‌లో నచ్చిన కాలేజెస్ అన్ని ఆర్డర్ వైస్‌గా పెట్టాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ 4 కాలేజ్ పెట్టారు. సో 4లో ఫస్ట్ కాలేజ్ మీ కేటగిరీ ఆధారంగా ఎంత కాంపిటీషన్ ఉంది అందులో చూస్తారు. ఈ కాలేజ్‌లో సీటు వేకెన్సీ మీకుంటే మీ మార్క్స్‌కి, మీ ర్యాంక్‌కి ఆధారంగా ఈ కాలేజ్ ఇస్తారు. సపోజ్ ఇందులో లేదు. సెకండ్ కాలేజ్ చూస్తారు. నెక్స్ట్ థర్డ్. సపోజ్ ఫోర్త్‌లో మీ కేటగిరీలో మీరు టాప్ ఉన్నారు. సో ఈ ఫోర్త్ కాలేజ్ మాత్రమే ఇస్తారు మీకు. సో అలా మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఎక్కువ బెనిఫిట్. ఓన్లీ 2, 3 కాలేజ్ పెట్టి వదిలేస్తే మీకు సీట్ అనేది రాకపోవచ్చండి. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏవైతే మీ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో మీకు నచ్చిన డిస్ట్రిక్ట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. మీ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారంగా. సపోజ్ నల్గొండ ఉంది. సో నల్గొండ క్లిక్ చేస్తే నల్గొండలో ఈ క్యాండిడేట్ ఎలిజిబుల్ అయ్యే 2 కాలేజ్ చూపిస్తది. సో తెలుగు మీడియం ఉంటే తెలుగు మీడియం కాలేజ్ చూపిస్తది. ఇంగ్లీష్ మీడియం ఉంటే ఇంగ్లీష్ మీడియం కాలేజ్, ఉర్దూ మీడియం ఉంటే ఉర్దూ మీడియం. సో ఈ 2 కాలేజ్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇవి 2 యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అన్ని కాలేజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా! డిక్లరేషన్ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు మొత్తం పీడీఎఫ్ చూపిస్తది. ఫైనల్ సబ్మిట్ చూపిస్తది. సో ఫైనల్ సబ్మిట్ కొడితే ఇక మీకు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో అవి మాత్రమే మీకు ఫైనల్ ఫేజ్ 1లో. సో అందుకే మీరు పెట్టేటప్పుడు అన్ని ప్రాపర్‌గా పెట్టారా లేదా చెక్ చేసుకోండి. ఎక్కువ పెట్టారా లేదా చెక్ చేసుకోండి. అన్ని పెట్టిన తర్వాతనే ఫైనల్ సబ్మిట్ కొట్టండి. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఎడిట్ ఆప్షన్ కావచ్చు ఏముండదు. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో అందులో నుంచే మీ కేటగిరీ ఆధారంగా, మీ ర్యాంక్ ఆధారంగా సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇదండి. సో వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానెల్‌లో గావచ్చు, మన వెబ్‌సైట్‌లో గావచ్చు అన్నీ మీకు కాలేజెస్ గావచ్చు, లిస్ట్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే
ప్రీవియస్ వీడియోస్‌లో చూడండి. సో, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెసే. సో, చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.